హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను టోటల్ 10 రిడిల్స్ని అడుగుతాను. ప్రతి రిడిల్కి నేను 10 సెకండ్స్ టైం ఇస్తాను. వీడియో ఎండ్ అయ్యేసరికి మీరు ఎన్ని రిడిల్స్ని సాల్వ్ చేయగలిగారో మీ స్కోర్ ఏంటో కామెంట్లో తెలియజేయండి. ఇక్కడ 3 గ్రేడ్స్ ఉంటాయి. మీరు 7 to 9 రిడిల్స్ సాల్వ్ చేస్తే మీకు ఏ గ్రేడ్ వస్తుంది. నెక్స్ట్ 4 to 6 రిడిల్స్ సాల్వ్ చేస్తే బి గ్రేడ్ వస్తుంది. ఫైనలీ 1 నుంచి 3 రిడిల్స్ సాల్వ్ చేస్తే మీకు సి గ్రేడ్ వస్తుంది. మీకు ఏ గ్రేడ్ వచ్చింది అనేది ఏనా బీనా సీనా అనేది కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఒక వ్యక్తి కార్ ఒక నదిలో పూర్తిగా మునిగిపోతుంది. పోలీసులు ఆ కార్ని బయటికి తీసి చూస్తారు. అప్పుడు ఆ కార్లో ఆ వ్యక్తి డెడ్ బాడీ దొరుకుతుంది. కార్ యాక్సిడెంట్ అయి ఉంటుంది, అందువల్లే డైరెక్ట్ ఆ కార్ నదిలో పడిపోయి ఉంటుంది అండ్ ఆ వ్యక్తి శ్వాస తీసుకోవడం కష్టమై చనిపోయి ఉంటాడు అని పోలీసులు అనుకుంటారు. కానీ పోలీసులు ఒక్కసారి కార్ని పరీక్షించి చూస్తే ఆ వ్యక్తి పాకెట్లో 4 వస్తువులు దొరుకుతాయి. ఒకటి అతని వ్యాలెట్, సెకండ్ అతని ఐడి కార్డ్, థర్డ్ అతని మొబైల్ అండ్ లాస్ట్ వన్ కార్ కీస్. ఈ వస్తువులన్నింటినీ చూడగానే పోలీసులకి అర్థమైంది ఈ వ్యక్తి మర్డర్కి అయ్యాడు అని, ఈ వ్యక్తి మర్డర్ జరిగి ఉంటుందని. కానీ పోలీసులకి ఎలా తెలిసింది ఆ వ్యక్తి మర్డర్కి గురయ్యాడని? ఫ్రెండ్స్, మీరు చెప్పగలుగుతారా? ఆన్సర్ తెలుసుకునేలోపు మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఆ వ్యక్తి పాకెట్లోనే అతను యూజ్ చేసిన కార్ కీస్ దొరికాయి. కానీ అతను ఆల్రెడీ కార్ లోపలే ఉన్నాడు కదా. ఒకవేళ కార్ యాక్సిడెంట్ అయి ఉంటే కార్ కీస్ కార్ లోపల దొరకాలి, కానీ అతని పాకెట్లో దొరికాయి కదా. అందుకే పోలీసులకి అర్థమైంది ఇది మర్డర్ అని. హలో ఫ్రెండ్స్, ఇక్కడున్న సీన్ని బాగా గమనించండి. ఇక్కడున్న సీన్లో వీరిలో పెద్ద మూర్ఖుడు ఎవరై ఉంటారు? బుర్రలేనివాడెవరు? పెద్ద ఫూల్ ఎవరు? మీరు చెప్పగలుగుతారా? మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. మీరు ఇక్కడ గమనిస్తే వీళ్ళందరూ మూర్ఖులే, కానీ వీళ్ళందరికంటే ఆ సురేష్ పెద్ద మూర్ఖుడు. ఎందుకంటే తాను కూర్చున్న కొమ్మని తానే నరుక్కుంటున్నాడు, కాబట్టి సురేష్ పెద్ద ఫూల్. మీరెవరు అనుకున్నారో ఆన్సర్ని కామెంట్ చేయండి. పోలీసులు ఒక దొంగను పట్టుకుందామని అతని వెంటే వెళ్తూ ఉంటారు, కానీ ఆ దొంగ మాత్రం తెలివిగా ఒక హాస్పిటల్లోకి వెళ్ళి దాక్కుంటాడు. ఆ హాస్పిటల్లో ఉన్న మార్చురీ రూమ్లోకి వెళ్ళి దాక్కుంటాడు. ఇక్కడున్న ఈ 3 డెడ్ బాడీస్ని చూసి ఆ దొంగ ఎవరై ఉంటారో ఫ్రెండ్స్ మీరు చెప్పగలుగుతారా? ఏనా బీనా సీనా? బాగా గమనించి మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. మీరు ఇక్కడ బాగా గమనిస్తే డెడ్ బాడీస్కి ట్యాగ్స్ వేస్తారు కదా. ఏకి అండ్ సికి ట్యాగ్ ఉంది, కానీ బీకి లేదు, అంటే బి దొంగ అయి ఉంటాడు. మీరు బీనే అనుకుంటే ఒక లైక్ చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. ఈవిడ మా అమ్మ కాదు, ఈవిడ మా అమ్మ కూడా కాదు అంటూ ఇక్కడున్న ఈ 2 వ్యక్తులు గొడవ పడుతున్నారు, సురేష్, నరేష్. మరి ఈ 2 వ్యక్తుల్లో ఆమె కొడుకు ఎవరై ఉంటారు? సురేషా, నరేషా? బాగా గమనించి మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. మీరు ఇక్కడ బాగా గమనిస్తే వెనకాల ఫోటో ఫ్రేమ్లో సురేష్ ఉన్నాడు, కాబట్టి ఆమె కొడుకు సురేష్ అయి ఉంటాడు. మీరు సురేషే అనుకుంటే ఒక లైక్ చేసి ఆన్సర్ని కామెంట్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఇక్కడున్న సీన్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడున్న సీన్లో ఇక్కడ టెర్రస్ మీద ఎన్ని గాలిపటాలు ఎగురుతున్నాయి? బాగా గమనించి మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. మీరిక్కడ బాగా గమనిస్తే ఆ టెర్రస్ మీద మొత్తం 5 కైట్ హోల్డర్స్ ఉన్నాయి, అంటే ఆ ఆకాశంలో మొత్తం 5 గాలిపటాలు ఎగురుతున్నాయి. మీ ఆన్సర్ కూడా ఇదేనా? అయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడున్న సీన్ని బాగా గమనించండి. ఇక్కడ 3 ఆడవాళ్ళు వాళ్ళ బేబీస్తో ఉన్నారు కదా, కానీ ఇందులో ఒకరు తప్పు చేస్తున్నారు. ఎవరు తప్పు చేస్తున్నారు? ఏనా బీనా సీనా? బాగా గమనించి మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇక్కడ ఏ ఉమెన్ తప్పు చేస్తుంది? వాళ్ళ బాబుని ఎత్తుకుంది, వాళ్ళ బాబు చేతిలో ఏమో బ్యాటరీ ఉంది. అంతేకాకుండా తను వేడి వేడి టీని వాళ్ళ బాబు దగ్గరికి తీసుకెళ్ళింది. చెయ్యి తగిలితే ప్రమాదం కదా, టీ మీద పడితే. అజాగ్రత్తగా ఉంది కాబట్టి ఏ తప్పు చేస్తుంది. ఇక్కడున్న ఈ 2 పిల్లల్ని చూడండి, వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారో బాగా గమనించండి. ఇందులో ఒక్కరు మాత్రం మూర్ఖులై ఉంటారు, ఫూల్ అయి ఉంటారు. అది ఎవరు అనేది మీరు చెప్పగలుగుతారా?
ఏనా బీనా బాగా అబ్జర్వ్ చేసి మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. మీరు ఇక్కడ గమనిస్తే బి బాబు అక్కడున్న డాగ్స్కి ఫుడ్ పెడుతున్నాడు. కానీ ఒక్కసారి ఏని చూడండి, అతను తెచ్చుకున్న లంచ్ బాక్స్ ఫుడ్ అంతా డస్ట్బిన్లో వేస్తున్నాడు. ఫుడ్ అనేది వేస్ట్ చేయకూడదు కదా. కాబట్టి ఇక్కడ ఏ బాబు ఫూల్. మీరు ఏనే అనుకున్నారా? అనుకుంటే లైక్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ పిక్చర్లో ఇద్దరు కపుల్స్ ఉన్నారు కదా, ఏ ఫ్యామిలీ బి ఫ్యామిలీ. వీరిలో ఏ కపుల్ దయ్యం అయి ఉంటారు, ఏనా బీనా? బాగా అబ్జర్వ్ చేసి మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. మీరు ఇక్కడ గమనిస్తే బి కపుల్ మిర్రర్ రిఫ్లెక్షన్ ఒకేలాగా ఉంది. కానీ ఒక్కసారి ఏ కపుల్ని చూడండి. వాళ్ళు మిర్రర్ ముందు నిల్చున్నారు, కానీ వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే మిర్రర్లో కనిపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏ కపుల్ దయ్యం అయి ఉంటారు. మీరు ఏ కపులే దయ్యం అనుకుంటే ఒక లైక్ చేసి ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇద్దరు అమ్మాయిలు ఇక్కడ ప్రమాదంలో ఉన్నారు, తాడుతో వేలాడుతున్నారు. ఏ అమ్మాయి కింద పడే చోటున చాలా ఫైర్ ఉంది, బి అమ్మాయి కింద పడే చోటున చాలా క్రొకడైల్స్ ఉన్నాయి, పైనుండి చాలా భారీగా వర్షం పడుతుంది. మరి ఈ సిచ్యుయేషన్లో మీరైతే ఎవరిని కాపాడుతారు? ఏ లేడీనా బి లేడీనా? మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. బాగా వర్షం పడుతుందన్నాను కదా, సో అక్కడ ఉన్న ఫైర్ ఎలాగూ ఆరిపోతుంది. కానీ బీ లేడీ కింద పడే చోటున క్రొకడైల్స్ ఉన్నాయి కాబట్టి బీ లేడీని కాపాడాలి. మీరు బీ లేడీని అనుకుంటే ఒక్క లైక్ చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడున్న సీన్ని బాగా గమనించండి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు రైల్వే ట్రాక్ దగ్గర ఉన్నారు కదా, కానీ ఈ ఇద్దరిలో ఎవరు ముందుగా చనిపోతారు? బాగా గమనించి మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. బి పర్సన్ చనిపోతాడు, ఎందుకంటే అతను ఫోన్ చూస్తూ టైపింగ్ చేస్తున్నాడు అండ్ హెడ్సెట్ పెట్టుకున్నాడు. ముందర ఏం జరుగుతుందో గమనించుకోకుండా స్టెప్ వేశాడు. ఏ అయితే గుడ్డివాడు, కానీ అతనికి ముందేం జరుగుతుందో అనేది అతని కర్ర ద్వారా అతను తెలుసుకోగలుగుతాడు. కాబట్టి ఇక్కడ బి అనే పర్సన్ నిర్లక్ష్యంగా ఉన్నాడు కాబట్టి బి పర్సన్ చనిపోతాడు. ఓకే ఫ్రెండ్స్, టోటల్ 10 క్వశ్చన్స్కి ఎవరైతే 7 to 9 రిడిల్స్ సాల్వ్ చేశారో వాళ్ళకి ఏ గ్రేడ్ వచ్చినట్టే. నెక్స్ట్ 4, 5, 6 రిడిల్స్ని సాల్వ్ చేయగలిగితే వాళ్ళకి బి గ్రేడ్ వచ్చినట్టే. ఫైనల్లీ కొన్ని రిడిల్స్ ఈజీగా ఉన్నాయి కదా, అట్లీస్ట్ 2 or 3 రిడిల్స్ని కరెక్ట్గా సాల్వ్ చేస్తే వాళ్ళకు సి గ్రేడ్ వచ్చినట్టు. మీకు ఏ గ్రేడ్ వచ్చిందో కామెంట్లో చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఏ గ్రేడ్ వచ్చిందో కనుక్కోండి. థ్యాంక్ యూ.